హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఎవ్రీ వీకెండ్ మనం క్రిప్టో అనాలిసిస్ చేస్తాం. సో ఇవాళ కూడా క్రిప్టో అనాలిసిస్ చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే బిట్ కాయిన్ లాస్ట్ వీక్ నుంచి చాలా ఫాలో అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్స్ ఎగ్జాక్ట్లీ ఏ ప్లేస్లో ఉన్నాయో చూసుకుందాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. బిట్ కాయిన్ స్పాట్ చార్ట్ పైన అండ్ ఇథీరియం స్పాట్ చార్ట్ పైన అనాలిసిస్ చేద్దాం. సో చేసుకునే ముందు ఫస్ట్ అయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వారో, సో ప్రీమియం ఛానల్లో, ఓకే, సో ఎవరైతే ప్రీమియం ఛానల్లో జాయిన్ అయ్యారో సో వాళ్ళందరూ కూడా ఎలా ట్రేడ్స్ నడుస్తున్నాయి అండ్ మన అనాలిసిస్ ఎలా ఉంది అండ్ ఒక ఫీడ్బ్యాక్ అనేది కింద కమెంట్స్ రూపంలో చేసి చెప్పండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నో న్యూగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, సో నేను ఏదైతే ప్రాసెస్ చెప్తానో దాన్ని ఫాలో అండి. ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో మీరు ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. ఓకే, కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి క్రిప్టో రిలేటెడ్గా. ఫస్ట్ ఈ వీడియోస్ చూడండి. ఓకే, టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది చూసిన తర్వాత దేంట్లో ట్రేడ్ చేయాలంటే మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. FIO రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. ఓకే, సో FIO రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, దీంట్లో మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది అండ్ ఆప్షన్స్ పైన కూడా లెవరేజ్ ఉంటుంది. అండ్ ఆప్షన్స్ కూడా ఎవ్రీ డే మీకు ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అంటే మన మార్కెట్స్లో డైలీ ఎక్స్పైరీ తీసేశారు, బట్ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మనకు ఆప్షన్ ఉంది. సో మీరు ఒకవేళ ఎక్స్పైరీ క్యాప్చర్ చేయాలి అంటే కనుక ఇక్కడ మీకు ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంది ఎవ్రీడే. నా సజెషన్ మాత్రం మీరు ఆప్షన్స్ చేయకండి అండ్ ఫ్యూచర్స్ వైపు చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారు. సో మళ్ళీ వచ్చి ఇక్కడ కూడా ఆప్షన్స్ చేయకండి, ఫ్యూచర్స్ చేయండి. ఫ్యూచర్స్ పైన కూడా ఆల్మోస్ట్ లెవరేజ్ బాగుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ 200x లెవరేజ్ ఉంది, ఇథీరియం ఉంది, సో అలా అన్ని కాయిన్స్ ఉన్నాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ లెవరేజ్ తీసుకొని దాన్ని ట్రై చేస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే ఇనిషియల్గా మీరు ట్రేడ్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, అంటే క్రిప్టోలో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారనుకోండి, తక్కువ లెవరేజ్తో ట్రేడ్ చేయండి. అంటే మ్యాక్స్ 5x or 10x, అంటే 5x or 10x అంటే 5 times or 10 times మీ క్యాపిటల్కి. ఓకే, సో అది మోర్ దెన్ ఎనఫ్. సో దాంట్లో ట్రేడ్ చేయండి, బెస్ట్గా ఉంటుంది. అండ్ మీరు అన్ని కాయిన్స్లో, అంటే ఏదైతే కింద ఉన్న ఆల్ట్ కాయిన్స్ కన్నా మీరు ఫోకస్ చేయండి ఏదన్నా ఒక పర్టికులర్ కాయిన్ని మాత్రమే టార్గెట్ చేయడానికి. నా సజెషన్ ఏంటంటే బిట్ కాయిన్ అండ్ ఇథీరియం రెండు బెస్ట్ ఉంటాయి. దాని తర్వాత సొలానా. సో బిట్ కాయిన్లో అయితే డైలీ మీరు అట్లీస్ట్ ఒక 500 to 1000 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇథీరియంలో అనుకోండి 20 to 30 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ అండ్ ఇథీరియంలో మీరు ఏదైతే మా కమ్యూనిటీ ఉందో దాంట్లో జాయిన్ అవ్వాలంటే డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ఇండియా వెబ్సైట్ ఉందో రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మాకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో క్రిప్టో స్కాల్పర్ ఫ్యూచర్స్ చార్ట్ పైన ఇక్కడ మీకు చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ పైన ఇక్కడ మీకు క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశారనుకోండి, బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కూడా ఒక బై సిగ్నల్ వచ్చింది. సో ఈ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయితే ఇది వ్యాలిడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసారనుకోండి సిగ్నల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ టాప్లో ఈ పాయింట్లో, అండ్ అక్కడ నుంచి మార్కెట్ క్లియర్ ట్రెండ్ క్యాప్చర్ చేసింది. క్లియర్ ట్రెండ్ క్యాప్చర్ చేసింది. సో ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో మీరు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అండ్ క్రిప్టో మా ప్రీమియం ఛానల్ ఏదైతుందో ఇక్కడ ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్. సో ఇవాళ మార్నింగ్ కూడా ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. ఎగ్జాక్ట్లీ మీరు చూసారనుకోండి మార్నింగ్ ట్రేడ్ ఇది Feb 6th. అండ్ ఇక్కడ మీరు చూస్తే విత్ ప్రాపర్ అనాలిసిస్తో ఇక్కడ ట్రేడ్స్ ఇస్తాను నేను. దానికన్నా ముందు కూడా నేను ఇక్కడ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేశాను. దాని తర్వాత నేను ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేశాను. అండ్ కంటిన్యూస్లీ మీరు చూసారనుకోండి ఎవ్రీ డే ట్రేడ్ ఉంటుంది. అండ్ బిట్ కాయిన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మీరు చూసినట్టయితే బిట్ కాయిన్ ఏదైతే ఉందో అది టాప్ నుంచి ఏదైతే మార్కెట్ ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ వచ్చిందో అక్కడ నుంచి మోస్ట్లీ క్యాప్చర్ చేసాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ చార్ట్ పైన చూపిస్తాను.
సో 5 minutes టైం ఫ్రేమ్ పైన చూపిస్తాను. ఫస్ట్ ఈ పాయింట్లో సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసాం ఒక 4,000 పాయింట్స్. దాని తర్వాత ఇక్కడ 75,600 జోన్ నుంచి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5,000 to 6,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. అండ్ ఈవెన్ నిన్న కూడా అరౌండ్ 70,000 లెవెల్ నుంచి క్యాప్చర్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 60,000 దగ్గరకు వచ్చేసింది. సో ఆల్రెడీ ఈ మూమెంట్ మొత్తం కూడా క్యాప్చర్ చేసాం బేస్డ్ ఆన్ క్రిప్టో స్కాల్పర్ అండ్ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్తోని. సో మీరు కూడా మాతో కనెక్ట్ అవ్వాలంటే నేను చెప్పిన ప్రాసెస్ని అయితే ఫాలో అండి. యాజ్ ఆఫ్ నో క్రిప్టో స్కాల్పర్ ఒక సిగ్నల్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఎవరైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో సో వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని ఫాలో అయ్యి దీన్ని ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనం క్రిప్టో స్కాల్పర్ డిసేబుల్ చేద్దాం. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ నేను ఫ్యూచర్ చార్ట్ కాకుండా నేను స్పాట్ చార్ట్ పెడతాను అండ్ స్పాట్ చార్ట్ పైన చూసుకుందాం. ఇది ఆల్రెడీ మార్నింగ్ నేను ట్రేడ్ ప్లాన్ చేసింది, కంటిన్యూషన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుందాం హయ్యర్ టైం ఫ్రేమ్. సో హయ్యర్ టైం ఫ్రేమ్ అంటే ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఓకే రైట్, మంత్లీ టైం ఫ్రేమ్కి వెళ్తే క్లియర్ పిక్చర్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఇది మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే, కంటిన్యూస్లీ మార్కెట్ వచ్చేసి ఎప్పుడు మనకి అక్టోబర్ 2025లో మార్కెట్ టాప్ చేసింది $126,000. దాని తర్వాత నుంచి మార్కెట్ కంటిన్యూస్లీ సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది. ఇప్పుడు యాజ్ పర్ మంత్లీ టైం ఫ్రేమ్ ఎవరన్నా సరే బిట్కాయిన్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఎవరైతే బిట్కాయిన్ ఆల్రెడీ హోల్డ్ చేసి ఏదైనా ఉంటే కనుక ఈ పర్టికులర్ పాయింట్లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ చూసారనుకోండి చాలా మంత్స్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ డౌన్ సైడ్లో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఈవెన్ 62,000 లెవెల్ అండ్ ఇక్కడ 60,000 లెవెల్స్ వరకు మార్కెట్ ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్ ఈ ఏరియా. సో ఆల్మోస్ట్ మార్కెట్ దాని దగ్గరకు వచ్చింది, అందుకోసం ఇక్కడ బౌన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ నేను ఎంట్రీ బై సైడ్ ఇచ్చాను. ఆల్మోస్ట్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 1,500 పాయింట్స్ పైనే ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ఆల్మోస్ట్ 68,000 to 70,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మీరు చూసారనుకోండి ఈ పర్టికులర్ పాయింట్లో వీక్లీ అండ్ మంత్లీ రెసిస్టెన్స్ అనేది ఉంది 68,000 to 70,000 లెవెల్లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక పుల్ బ్యాక్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు రావచ్చు. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మనకు ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ అనేది బిట్కాయిన్ రీచ్ అన్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో నేను ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి సేమ్ కేస్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ ఈ జోన్ మీరు పర్టికులర్లీ ఈ జోన్ చూడండి కంటిన్యూస్లీ అంటే ఈ జోన్ కంటిన్యూస్లీ మార్కెట్స్ కన్సాలిడేషన్ అయిన జోన్ అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచే మార్కెట్లో బౌన్స్ వచ్చింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూసారనుకోండి మనం లాస్ట్ వీక్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ పాయింట్లో మనం అనాలిసిస్ చేసాం అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మార్కెట్ ఫాల్ అయింది అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో కూడా మార్కెట్ ఇంకా ఫాల్ అయింది. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది ఏదైతే మార్కెట్లో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉందో అది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. సో ఇప్పుడు మార్కెట్కి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ వచ్చేసి ఇదే ఏరియా అంటే 71,000 to 72,000 లెవెల్ రెసిస్టెన్స్ ఏరియా. అండ్ ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి సపోర్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 56,596 to 60,000 లెవెల్. ఆల్రెడీ 60,000 లెవెల్ మార్నింగ్ టెస్ట్ చేసింది. సో ఈ పర్టికులర్ ఏరియా అనేది సపోర్ట్ లెవెల్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇంకా చిన్న టైం ఫ్రేమ్లో చూసామనుకోండి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ మనం పెడతాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రైస్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి కన్సాలిడేషన్ అయి బ్రేక్అవుట్ అయిన లెవెల్. ఇప్పుడు ప్రైస్ ఈ జోన్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ మీరు చూసారనుకోండి బిట్కాయిన్ ఆల్రెడీ ఏదైతే లో ఉందో అక్కడ నుంచి 4,000 పాయింట్స్ పైగానే మార్కెట్లో ఇక్కడ రిట్రేస్మెంట్ కనిపిస్తుంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ కనిపిస్తుంది. వన్స్ మార్కెట్ ఒకవేళ 68,400 లెవెల్ అండ్ 71,800 లెవెల్ ఆర్ 600 లెవెల్ అండ్ ఈ రెండు లెవెల్స్ మార్క్ చేసుకోండి. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంటే మళ్ళీ మీకు ఒక సెల్ ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, మళ్ళీ మీకు సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి దెన్ అగైన్ మళ్ళీ మార్కెట్ వచ్చేసి ఈవెన్ మార్కెట్ 65,000 to 62,000 వరకు మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది ఒక పుల్ బ్యాక్ కోసం వెళ్తుంది అండ్ ఈ పర్టికులర్ ఏరియా వరకు మార్కెట్ వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యి 70,000 to 71,000 వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ మళ్ళీ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అండ్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు షార్ట్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ నుంచి ఆల్రెడీ
లేట్ అయిపోయారు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఎంట్రీ ప్లాన్ చేసేది. అండ్ క్రిప్టో స్కాల్పర్లో ఏదైతే ఆల్రెడీ సిగ్నల్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని చిన్న స్టాప్ లాస్తో మనం ప్లాన్ చేయొచ్చు 5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. డైలీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి ఆల్రెడీ 4000 points వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ఎస్ఎల్ తీసుకున్నాం అనుకోండి, చాలా బిగ్ ఎస్ఎల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అనుకోండి, ఈ ఏరియా పైన ఎస్ఎల్ పెట్టుకొని మీరు ప్లాన్ చేయవచ్చు బిట్కాయిన్లో డౌన్ సైడ్కి. ఓకే, సో 71,600 to 72,000 లెవెల్ రెసిస్టెన్స్. దానికన్నా పైన ఇంకొక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి 74,500 లెవెల్. ఓకే, 74,500 లెవెల్. ఇది కూడా ఒక వీక్లీ ప్రీవియస్లీ సపోర్ట్ లెవెల్, యాజ్ ఆఫ్ నో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ అయిపోయింది. సో అప్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ మళ్ళీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీ అనేది బిట్కాయిన్లో దొరుకుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి. సో ఇంకా చిన్న టైం ఫ్రేమ్ అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ 1 hour టైం ఫ్రేమ్ ఆర్ 90 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 1 hour టైం ఫ్రేమ్లో నేను పెడితే ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ 1 hour టైం ఫ్రేమ్ బేసిస్ పైనే నేను ఎంట్రీ ప్లాన్ చేసి చెప్పాను ఇక్కడ. సో ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇది పాజిటివ్గా రన్ అవుతుంది. ఓకే, సో 1000 points రేంజ్కి వచ్చినప్పుడు పార్షల్ క్వాంటిటీ బుక్ చేశారు. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ టార్గెటెడ్ పాయింట్ వచ్చేసి 68,000 లెవెల్ అండ్ ప్రీమియం ఛానల్లో టార్గెటెడ్ పాయింట్. దాని తర్వాత 70 and 71,600 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ షేర్ చేశాను, ఇక్కడ నీకు చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ మీరు చూసారనుకోండి మార్నింగ్. సో మార్నింగ్ ఇక్కడ నేను అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను అండ్ ఇక్కడ టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ అనాలిసిస్ అండ్ టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. 67,000, 68,000 అండ్ 70,000 ప్లస్. ఓకే, సో ఆల్రెడీ 67,000 అచీవ్ అయిపోయింది. దగ్గర 68,000 దగ్గరికి మార్కెట్ వెళ్తుంది. ఒకవేళ అది అచీవ్ అయింది అనుకోండి, ఇంకా పార్షల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రైల్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవ్రీ డే నేను యాక్టివ్లో ఉంటున్నాను. ఎవ్రీ డే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ నేను మీకు ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాని ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇథేరియం కూడా అనాలిసిస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో బిట్కాయిన్ వచ్చి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ చేసి ఇవి టార్గెటెడ్ పాయింట్స్. అండ్ ఇక్కడ మనకి ఇథేరియం కూడా ప్లాన్ చేద్దాం. ఇథేరియం కూడా మనం అనాలిసిస్ చేద్దాం. ఇథేరియం కూడా ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్ వెళ్తాను ఇథేరియంలో. సో ఇథేరియం మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ది ఫేవరెట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా మీరు నోటీస్ చేయండి, పర్టికులర్ ఏరియా నుంచే మార్కెట్ బౌన్స్ చేసింది. ఇక్కడ మంత్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ టచ్ చేసిందో అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ హై 4,800 వరకు వెళ్ళింది. అగైన్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ నుంచి మార్కెట్లో మళ్ళీ రిట్రేస్మెంట్ రావచ్చు అండ్ అప్ సైడ్కి మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది వచ్చేసి మనకి 1,763 లెవెల్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 1,400 లెవెల్. ఈ జోన్ మొత్తం కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఎవరన్నా సరే ఇథేరియంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇథేరియంలో సిప్ చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ మీరు ఇక్కడ హయ్యర్ పాయింట్లో మార్కెట్లో మీరు ఎంట్రీస్ తీసుకొని ఉంటే యావరేజ్ చేయాలనుకుంటే ఇది ఒక రైట్ పాయింట్ యావరేజ్ చేయడానికి ఇథేరియంలో. ఓకే, అండ్ ఇథేరియం కూడా ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం రిట్రేస్మెంట్ చేయొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 2,200 to 2,400 వరకు మార్కెట్ ఇక్కడ ఇథేరియంలో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీ ముందే ఇప్పుడు సిగ్నల్ కూడా వచ్చింది ఇథేరియంలో, బై సిగ్నల్ 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇది అలర్ట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మీరు క్రిప్టో స్కాల్పర్లో కూడా. ఓకే, అండ్ ఇక్కడ నేను యాజ్ ఆఫ్ నో మంత్లీ టైం ఫ్రేమ్ క్లియర్లీ అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ని యాజ్ ఆఫ్ నో ఇథేరియం టెస్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ వెళ్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత సపోర్ట్ లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బౌన్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఇవాళ స్ట్రాంగ్లీ మార్కెట్ ఈ లెవెల్స్ని క్లోజ్ చేసింది అనుకోండి, అప్పర్ సైడ్లో క్లోజ్ చేసి రేపు మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి, 2,000 లెవెల్ పైన హోల్డ్ చేస్తే మార్కెట్ ఇంకొక 200 points అప్ సైడ్ వెళ్ళొచ్చు. అగైన్ ఆ లెవెల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 2,200 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, 2,400 లెవెల్. 2,200 బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళి 2,400 నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 200 points అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఒకవేళ 2,400 కూడా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ని బట్టి మనం ఫర్దర్ అనాలిసిస్ అనేది చేద్దాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్స్ వరకు అయితే రెసిస్టెన్స్ వరకు మార్కెట్ పుల్ బ్యాక్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. సో ఈ సపోర్ట్ అనేది మంత్లీ అండ్ వీక్లీలో సపోర్ట్ లెవెల్ కాబట్టి సో ఆల్రెడీ మార్నింగ్ నుంచి మార్కెట్ అనేది ఇథేరియం 100 points మనకి అప్ సైడ్లో
మొమెంటం కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డౌన్ చిన్న టైం ఫ్రేమ్ చూద్దాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ మనం పెట్టుకుందాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ కొంచెం నాకు పాజిటివ్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ట్రేడ్ ప్లాన్ చేయాలనుకున్నా సరే చిన్న స్టాప్ లాస్తో ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రైస్ వెళ్ళింది కాబట్టి ఒక 100 పాయింట్ స్టాప్ లాస్తో మీరు ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ 2200 వరకు మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఒకవేళ ఈ లెవెల్స్ అనేది ఇప్పుడు మీరు చిన్న టైం ఫ్రేమ్ 5 మినిట్స్ పెట్టుకున్నారనుకోండి, స్కాల్పర్ ఆన్ చేశారు, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ వచ్చేసి కన్సాలిడేషన్ జరిగి క్రాస్ ఓవర్ జరిగి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అనుకోండి క్రిప్టో స్కాల్పర్లో. అండ్ మనం స్పాట్ చార్ట్ చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మనకి ఫ్యూచర్స్ చార్ట్ ఉందో ఫ్యూచర్స్ చార్ట్ పైన మనకి సిగ్నల్ వచ్చినట్టుంది. ఓకే, సో రాలేదు ఇంకా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కన్ఫర్మేషన్ రాలేదు ఇంకా. సో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగి ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ మార్కెట్ వచ్చేసి 2000 లెవెల్ కనుక బ్రేక్ అవుతే మార్కెట్ వచ్చేసి 2200 వరకు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇథేరియంలో కూడా. సో మళ్ళీ మార్కెట్ ఇథేరియం కూడా 2200 నుంచి ఆ 2150 లెవెల్ నుంచి ఇక్కడ నుంచి ఏదైనా రిజెక్షన్ వచ్చింది అనుకోండి, దెన్ అప్పుడు మనం ఆలోచిద్దాం బేరిష్ సైడ్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం రిట్రేస్మెంట్ అయితే చేయొచ్చు, బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను, బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. సో మీరు కనుక ట్రేడ్ చేయాలనుకోండి క్రిప్టోలో, సో ఫస్ట్ వచ్చేసి మీరు మన యూట్యూబ్ ఛానల్లో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే వెబ్సైట్ ఉందో కింద రెఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రెఫరల్ లింక్ క్లిక్ చేసి అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్ అండ్ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.